ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో ఏసీబీ మరింత దూకుడు పెంచింది. హైదరాబాద్లో రేసింగ్ నిర్వహణకు ప్రమోటర్గా వ్యవహరించిన ఎస్ నెక్స్ట్ కంపెనీకి నోటీసులు ఇచ్చింది దర్యాప్తు సంస్థ. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన ఏసీబీ అధికారులు ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ ఒప్పందంపై ఎస్ నెక్స్ట్ కంపెనీని విచారించనుంది. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో ఏసీబీ మరింత దూకుడుగా ఉంది. హైదరాబాద్లో రేసింగ్ నిర్వహణకు ప్రమోటర్గా వ్యవహరించిన ఎస్ నెక్స్ట్ కంపెనీకి నోటీసులు ఇచ్చింది దర్యాప్తు సంస్థ. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన ఏసీబీ అధికారులు ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ ఒప్పందంపై ఎస్ నెక్స్ట్ కంపెనీని విచారించనుంది. రైటిక ఫార్ములా ఈ కారేస్ కేసు విచారణలో ఏసీబీ మరింత దూకుడుగా ఉంది. హైదరాబాద్ లో రేసింగ్ నిర్వహణకు ప్రమోటర్ గా వ్యవహరించిన ఎస్ నెక్స్ట్ కంపెనీకి నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఏసీబీ దూకుడు మీద ఉంది. ఇప్పటికే ఫార్ములా ఈ ఆపరేషన్స్ నిర్వహించినటువంటి స్పాన్సర్షిప్ గా ఉన్నటువంటి ఏసీ నెక్స్ట్ కంపెనీకి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ముగ్గురు నిందితులైనటువంటి A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా బిఎల్ రెడ్డి ఉన్నారు. ఆ ముగ్గురు విచారణ మొత్తం కూడా పూర్తయింది. ప్రస్తుతం ఒకవైపు ఈడీ విచారణ బషీరాబాద్ కార్యాలయంలో ఇంకా ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు ఎఫ్ఓ సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ ఏసీ నెక్స్ట్ కంపెనీలకు నోటీసులు కూడా అందజేసినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ఏసీ నెక్స్ట్ కంపెనీకి సంబంధించి స్పాన్సర్షిప్ ఇవ్వడం, ఆ తర్వాత సీజన్ 10లో నిరాకరించడంతో ఎఫ్ఓ ఆపరేషన్స్ అనేవి పూర్తిగా క్లోజ్ అయ్యాయి. అయితే దీనికి సంబంధించి స్పాన్సర్షిప్ వెనక్కి రావడం, దీంతో హెచ్ఎండిఏనే స్పాన్సర్షిప్ గా వచ్చింది. ప్రస్తుతానికి అంటే ఎఫ్ఓ ఆపరేషన్లకు సంబంధించిన వ్యవహారంలో ఏసీ నెక్స్ట్ కంపెనీ ఇటు స్పాన్సర్షిప్ గా ఉన్న నేపథ్యంలో ఈ నెల 10న విచారణకు రావాలని ఏసీబీ నోటీసుల్లో కూడా పేర్కొంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆ ముగ్గురు నిందితులకు సంబంధించి ఒకవైపు వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్ కూడా పూర్తి కావడంతో ఫార్ములా ఈ కారేస్ ఒప్పందం సంబంధించి ఏసీబీ అధికారులు అయితే విచారించనున్నారు. ప్రస్తుతం ఒకవైపు ఏసీబీ 18వ తేదీన రావాలంటూ ఏసీ నెక్స్ట్ కంపెనీకి గతంలో కూడా సోదాలు నిర్వహించారు. మొత్తం 6 చోట్ల సోదాలు నిర్వహించి కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రాల ఆధారంగా ఏసీబీ అధికారులు ప్రస్తుతం అయితే వాళ్ళకైతే నోటీసులు అయితే జారీ చేశారు. ఏసీ నెక్స్ట్ సంస్థ ఎందుకు స్పాన్సర్షిప్ నిరాకరించబడడానికి కారణాలేంటి, వీటన్నిటికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు దీనికి సంబంధించి దర్యాప్తు అయితే చేయనున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు ఈడీ అధికారులు ప్రస్తుతం అయితే కేటీఆర్ ని విచారిస్తున్న నేపథ్యం అయితే ఉంది. దాదాపు 5 గంటలు కావస్తుంది. 5 గంటల నుంచి సుదీర్ఘంగా ఆయన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. కీలకమైన విషయాలను కేటీఆర్ దగ్గర నుంచి ఈడీ అధికారులు రాబడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించి పెట్టుబడి ఎందుకు పెట్టాల్సి వచ్చింది, హెచ్ఎండిఏ స్పాన్సర్షిప్ ఎందుకు ఉండాల్సి వచ్చింది, స్పాన్సర్షిప్ ఉండడానికి గతంలో ఏదైతే నిధులు కేటాయించడానికి సంబంధించి కూడా చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని ఆరా తీసేందుకు ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే కేటీఆర్ అయితే ప్రశ్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే కేటీఆర్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రజా ప్రయోజనాలనే చూడాలి, ఆ శాఖలో ఉన్నటువంటి ఏ ఒక్క ఫండింగ్ సంబంధించి ఏవి బదిలీ ఉన్నా కూడా వాటన్నిటి పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. కానీ కేటీఆర్ ఒత్తిడి వల్లే ఇవన్నీ చేశామంటూ కూడా అధికారులు కన్ఫెషన్ ఇచ్చారు. కాబట్టి ఆ కన్ఫెషన్ ఆధారంగా ప్రస్తుతం అయితే విచారిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం ఈడీ కార్యాలయం వద్ద ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు అనేది ప్రస్తుతం అంచనా వేసి పోలీసులు అయితే ఇక్కడ ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు అయితే భద్రతను పెంచారు. ఉదయం బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా కేటీఆర్ విచారణకు హాజరవుతున్న సమయంలో ఇక్కడ పూర్తిగా ఆందోళన పరిస్థితులు నెలకొనడం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులకు వైపు అదుపులోకి అయితే తీసుకున్నారు. బీఆర్ఎస్ లీగల్ టీం మొత్తం కూడా ఈడీ కార్యాలయం ఎదుటే
వెయిట్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు అనే ప్రస్తుతం అపోహలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ లీగల్ టీం అయితే ఇక్కడే ఉన్నారని చెప్పుకోవచ్చు. పోలీస్ సిబ్బంది ప్రస్తుతం ఇక్కడే ఉండి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే భద్రతను పెంచారని చెప్పుకోవచ్చు. అయితే ఎఫ్ఓ కంపెనీలకు సంబంధించి ఎఫ్ఓ కంపెనీలు 55 కోట్ల బదిలీలకు సంబంధించి అక్రమంగా బదిలీ అయిందో ఆ బదిలీలకు సంబంధించి 2 విడతల వారీగా మొత్తం 55 కోట్ల రూపాయలు జీఎస్టీ పన్నుతో సహా మొత్తం అక్రమంగా బదిలీ చేశారు. విదేశీ కరెన్సీకి మార్చారు. కరెన్సీకి మార్చిన తర్వాత బదిలీ చేశారన్న ఆరోపణ ప్రస్తుతం ఏసీబీ చేస్తున్న నేపథ్యంలో ఈ ఆరోపణలన్నిటి వెనుక ఎవరున్నారనేది కనుక్కునేందుకైతే ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తుండగా ఈడీ అధికారులు మాత్రం ఇంకా కేటీఆర్ని అయితే విచారిస్తున్నారు. ఇప్పటివరకు కేటీఆర్ని విచారిస్తే మొత్తం 3 నిందితుల విచారణ పూర్తవుతుంది. విచారణ పూర్తయిన తర్వాత ఇప్పటికే ఏసీబీ అధికారులు ఎఫ్ఓ కంపెనీలకు నోటీసులు ఇచ్చారు. 18వ తేదీన విచారణకు రావాలని ఒకవైపు నోటీసుల్లో పేర్కొన్న నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా ఇప్పటికే ఎఫ్ఓ కంపెనీస్ కావచ్చు, ఇటు ఏసీ నెక్స్ట్ గ్రీన్ కో సంబంధించిన అనుబంధ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా అవపడుతున్న నేపథ్యంలో ఇండియన్ ఓవర్సీకి సంబంధించిన బ్యాంకు అధికారులను ప్రస్తుతం అయితే గతంలో ఈడీ అధికారులు విచారించారు. వాళ్ళ దగ్గర నుంచి కీలకమైన సమాచారాన్ని సేకరించారు. ఎందుకంటే ప్రభుత్వ ఆమోదం అంటే కేబినెట్ ఆమోదం లేకుండా ఇటు పరిపాలన అనుమతులు తప్పనిసరిగా ఉండాలి 10 కోట్లు దాటితే. కానీ ఇన్ని కోట్లు ఏదైతే బదిలీలకు సంబంధించి ఎలాంటి అనుమతి లేదనేది ప్రస్తుతం తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నిటి వెనుక ఎందుకంటే ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈడీ అధికారులు చెప్పడంతో ప్రస్తుతం కేటీఆర్ విచారణ ఒకవైపు ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడీ అధికారులు ఏ విచారణ అయినా కూడా పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ సేకరించిన తర్వాతే విచారణ చేస్తారు. ప్రస్తుతం అయితే కేటీఆర్ ని ఈ ఏదైతే ఒప్పందాలు కావచ్చు, బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ఇలా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా సందర్భాల్లో మీడియా ముఖంగా మాట్లాడిన అంశాలన్నిటికి సంబంధించి ప్రస్తుతం ఎవిడెన్స్ తో సహా కేటీఆర్ ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే విచారణ ఇంకా కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఇంకా విచారణ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవైపు ఏసీబీ అధికారులు ఎఫ్ఈఓకి సంబంధించిన ఆపరేషన్స్ లో స్పాన్సర్స్ ఉన్నటువంటి ఏసీ నెక్స్ట్ కంపెనీకి సంబంధించి గతంలో సోదాలు నిర్వహించి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 18న విచారణకు రావాలంటూ కూడా ఏసీబీ అధికారులు పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించి ఆ వ్యవహారాలన్నిటిపైన దృష్టి సారించాలని చెప్పొచ్చు. ప్రస్తుతానికి కేటీఆర్ విచారణ అయితే కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఏసీ నెక్స్ట్ అనే సంస్థ స్పాన్సర్షిప్ ఇవ్వడం, ఆ తర్వాత సీజన్ 9 అనేది సజావుగానే జరిగింది. సీజన్ 10 వరకు వచ్చే వరకే స్పాన్సర్షిప్ నిరాకరించడం, ఆ తర్వాత హెచ్ఎండిఏనే స్పాన్సర్షిప్ ఇవ్వడాన్ని పూర్తిగా ఈడీ కూడా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే నిధుల దుర్వినియోగానికి సంబంధించి చాలా కోణాల్లో ఇప్పుడు పిఎంఎల్ఏ యాక్ట్ కావచ్చు, ఇటు ఫెమా చట్టం ఉల్లంఘన, వీటన్నిటి కోణాల్లో ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు అయితే దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర డాటా ఆధారంగా కూడా విచారిస్తున్న నేపథ్యం అయితే మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఇటు ఫెమా చట్టం ఉల్లంఘన కిందికి వస్తుంది కాబట్టి నిధుల బదలాయింపుకు సంబంధించి ఇటు చాలా కోణాలు, ఎందుకంటే విదేశీ కరెన్సీకి కన్వర్ట్ చేయడాన్ని పూర్తిగా ఫెమా చట్టం ఉల్లంఘన కిందికి వస్తుంది కాబట్టి వీటన్నిటి నేపథ్యంలోనే ఇటు ఫెమా చట్టం ఉల్లంఘన, మనీ లాండరింగ్ యాక్ట్ ఈ 2 కోణాల్లోనే ప్రస్తుతం ఈడీ అయితే విచారిస్తుంది. ఒకవేళ ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలకు సూటిగా కేటీఆర్ మాత్రం సమాధానాలు చెప్పాలి. సమాధానాలు చెప్పకుంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కూడా ఈడీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈడీ అధికారులు ఇంకా ప్రశ్నల వర్షం కేటీఆర్ పైన కురిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైట్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.